హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ వీడియో ఏంటంటే, మనం బైక్స్‌కి అయినా, కార్స్‌కైనా, ఆటోస్‌కైనా, టాక్సీస్‌కైనా దేనికైనా సరే చాలా నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. అంటే మనం అంటే తక్కువగా అరుదుగా చూసే నెంబర్ ప్లేట్స్ ఏంటంటే, వైట్ నెంబర్ ప్లేట్ చూస్తాం, గ్రీన్ కలర్ చూస్తాం, యెల్లో చూస్తాం. అది కాకుండా కొన్ని కొన్ని నెంబర్ ప్లేట్స్‌కి ఏంటంటే యారో మార్క్ ఉంటుంది. కొన్ని ఏంటంటే ఒక 4 ఏబీసీడీలు అలాగే ఓ 2 నెంబర్‌లుంటాయి. అసలు ఈ నెంబర్ ప్లేట్స్ ఏంటి? అసలు ఇండియాలో ఉన్న నెంబర్ ప్లేట్స్ ఏంటో మొత్తం అన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా దేనికి ఏది యూజ్ చేయాలి అన్నీ కూడా మీకు ఇంటి ముందు చెప్తా. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు అయితే చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టెప్ ఇన్ అయ్యే ముందు మన ప్రీవియస్ వీడియోస్ కానీ చూడకపోతే పైన కార్డ్స్‌లో పెట్టా మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో, ఫస్ట్ వైట్ నెంబర్ ప్లేట్ అండి. అంటే మనం లోకల్‌గా మన పర్సనల్ వెహికల్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నా వెహికల్ ఉంది. నీ వెహికల్ ఉంది. వైట్ నెంబర్ ప్లేట్ పైన బ్లాక్ కలర్ నెంబర్ ఉంటదేంటంటే నార్మల్‌గా మనం వాడే నెంబర్ ప్లేట్స్ అన్నమాట. పర్సనల్ అది మనకున్న నెంబర్ వేరే వాళ్ళకి ఉండదు. ఉండే ఛాన్సెస్ 100% ఉండదన్నమాట. సో, ఇవి వైట్ నెంబర్ ప్లేట్స్. ఇక యెల్లో నెంబర్ ప్లేట్ విషయానికొచ్చేసరికి అవి మీకు తెలిసినవే. యెల్లో కలర్ నెంబర్ ప్లేట్ పైన బ్లాక్ కలర్ నంబరింగ్ వచ్చేసి అవి టాక్సీ కమర్షియల్ పర్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాబ్స్‌కి అవ్వనివ్వండి, టాక్సీ అవ్వనివ్వండి, ట్రక్స్‌కి అవ్వనివ్వండి. అంటే ఎక్కువ జర్నీలు చేసేవన్నమాట. అంటే అవేంటంటే సొంత కారే కానీ దానికి అద్దెకి తిప్పుతా ఉంటామన్నమాట. రెంటల్ పర్పస్ కింద. మీకు సింపుల్ అర్థం అవ్వాలంటే టాక్సీ వివరంగా వచ్చేసి ఓకేనా? యెల్లో నంబర్ ప్లేట్ అది. ఓకేనా గైస్? ఇంక నెక్స్ట్ గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ విషయానికొచ్చేసరికి ఇవేంటంటే ఎకో ఫ్రెండ్లీ అంటే బ్యాటరీ బైక్స్ అవ్వచ్చు, స్కూటీస్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు. ఇవి కూడా మాక్సిమం ఎవరు యూజ్ చేస్తారంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయింది. పెట్రోల్ సేవింగ్ చేద్దాం అని చెప్పేసి ఈవీ వెహికల్స్ అయితే వాడుతున్నారు. అట్లనే ఇందులో కూడా కమర్షియల్ పర్పస్ కూడా ఒక వెహికల్ అయితే ఉందండి. అంటే ఏం లేదు ఒక గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ పైన యెల్లో కలర్ నంబరింగ్ అయితే ఉంటుంది. యాక్చువల్‌గా మనకి ఈవీ వెహికల్స్‌కి ఏంటంటే గ్రీన్ ప్లేట్ మీద వైట్ నంబర్స్ ఉంటాయి. బట్ కమర్షియల్ పర్పస్ విషయానికి వచ్చేసరికి యెల్లో కలర్ నంబరింగ్ అయితే ఉంటుంది ఈవీలో కూడా. సో, గ్రీన్ నంబర్ ప్లేట్ అయిపోయింది, యెల్లో నంబర్ అయిపోయింది, వైట్ అయింది. ఇప్పటికి 3 నంబర్ ప్లేట్‌లు అయినాయి. ఇక నెక్స్ట్ బ్లూ కలర్ నంబర్ ప్లేట్ వినలేదు కదా! ఇదే కొంచెం కొత్తగా ఉంటుందండి. ఇదేంటంటే ఫారెన్ డిప్లొమేట్స్ వాళ్ళకైతే అఫీషియల్ పర్పస్ అయితే ఈ నంబర్స్ యూజ్ చేయడం జరిగింది. దీనికేంటంటే మనలాగా ఏపీ31 డీవై 7695 లేదా ఏపీ09 CM000001 ఏముండవండి. ఒక 4 ఏబీసీడీలు ఉంటాయి. ఓ 2 నంబర్‌లుంటాయి. ఇది కూడా మనకి ఇండియా కోడ్ ఉంది చూసారు కదా! మనకి కంట్రీ కోడ్ ప్రకారంగా నంబర్ ప్లేట్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది బ్లూ నంబర్ ప్లేట్ అన్నమాట. ఇది మాక్సిమం ఎవరు కూడా చూసుండకపోవచ్చు. మేబీ యూట్యూబ్‌లో గట్రా చూసుండొచ్చు. షార్ట్స్‌లో గట్రా. సో, ఈ ప్లేట్ వచ్చేసి బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్ విత్ యెల్లో కలర్ నంబర్స్ అండి. సో, ఇవేంటంటే మీకు ఇవి కూడా కమర్షియల్ పర్పస్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం ఈ నంబర్ ప్లేట్స్ అనేవి కూడా లగ్జరీ కార్స్. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్‌లో లగ్జరీ కార్స్ బెంజ్ అవ్వనివ్వండి, బీఎండబ్ల్యూ అవ్వనివ్వండి, ఫోర్డ్ మస్టాంగ్ అంటే పెద్ద పెద్ద వెహికల్స్‌కి ఏంటంటే లగ్జరీ కార్స్. వాళ్ళ కార్స్ అయితే కాదు. అది హోటల్ వారివి. కాకపోతే ఇలాగ రెంటల్ పర్పస్ యూజ్ చేయడానికి అయితే బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్ పైన యెల్లో కలర్ నంబరింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఆ పర్పస్ యూజ్ చేయడానికి ఈ నంబర్ ప్లేట్ అయితే యూజ్ చేస్తా ఉంటారు. సో, ఇంకా నెక్స్ట్ నంబర్ ప్లేట్ విషయానికి వచ్చేసరికి యారో మార్క్ అప్‌సైడ్ యారో. ఏంటి అప్‌సైడ్ యారో అనేసరికి మీకు అందరికి గుర్తుకొచ్చేది డిఫెన్స్ అండి. డిఫెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది మాత్రం గుర్తుకొస్తుంది. అంటే డిఫెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ సెపరేట్‌గా వాళ్ళకంటూ ఒక నంబర్ ప్లేట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అప్‌సైడ్ యారో ఉండి ఒక 2 నంబర్‌లు ఉండి ఒక 3, 4 ఆల్ఫాబెట్స్ ఉండి మన నంబర్ ఉంటుందన్నమాట. సో, ఇందులో కూడా మనకి డిఫెన్స్ విషయానికి వచ్చేసరికి 3 గుర్తుకొస్తాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. బట్ వాళ్ళకి, వీళ్ళకి ఈ ముగ్గురికి ఏం డిఫరెన్స్ ఉందంటే ఉంటుందండి. వీళ్ళకేంటంటే ఆర్మీ వాళ్ళకి రెడ్ కలర్ నంబర్ ప్లేట్ ఉంటుంది. అండ్ స్కై బ్లూ వచ్చేసి ఎయిర్ ఫోర్స్‌కుంటుంది. ఆహ్, ఐ మీన్ నేవీ బ్లూ వచ్చేసి నేవీ వాళ్ళకుంటుంది గైస్. రెడ్ కలర్ నంబర్ ప్లేట్. ఓకే. రెడ్ కలర్ నంబర్ ప్లేట్ ఏంటి భయ్ అంటే దానికన్నా ముందు రెడ్ కలర్ నంబర్ ప్లేట్ పైన వైట్ కలర్ నంబర్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకున్నాను నేను. దానికి ఒక పర్మనెంట్ నంబర్ లేదు. సో, ఈ నంబర్‌నైతే వాడుకోవచ్చు. రెడ్ కలర్ నంబర్ ప్లేట్ అంటే బయట పోలీసులేనండి ఎంప్టీ నంబర్ మీద తిరగకూడదు కాబట్టి. సో, రెడ్ కలర్ నంబర్ ప్లేట్ అనేది ఒక్క నెల మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోరూమ్‌లో హుండై షోరూమ్ ఉంది. కార్ అన్నది
ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బయటకి తీసుకువెళ్తారు. నెంబర్ బోర్డ్ లేకుండా వెళ్ళకూడదు. సో, దానికేంటంటే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ నెంబర్ బోర్డ్ తీసుకొని 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. అది పర్మనెంట్ నంబర్ అయితే కాదు. మనం 1 మంత్ అవ్వగానే మళ్ళా వేరే నంబర్ చేయించుకొని దీన్ని ఎక్స్‌టెండ్ చేయించుకొని చేసుకోవచ్చనమాట. సో, ఆ రకంగా అయితే రెడ్ కలర్ అయితే యూజ్ చేయవచ్చు. సో, నెక్స్ట్ నంబర్ ప్లేట్ విషయానికి వచ్చేసరికి రెడ్ ప్లేట్స్ విత్ ఇండియన్ యాంబ్లెమ్. ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నర్స్ ఆఫ్ ద అదర్ స్టేట్స్. అంటే మీకు రెడ్ కలర్ ప్లేట్ పైన ఒక యాంబ్లెమ్ మీకు తెలిసే ఉంటుంది కదా! గోల్డ్ కలర్ యాంబ్లెమ్. ఇదైతే గవర్నమెంట్ పర్పస్ వాళ్ళు మాత్రం యూజ్ చేస్తారు. ఎవరు పడితే వాళ్ళైతే యూజ్ చేయనే చేయరనమాట. సో, ఇంకా నంబర్ ప్లేట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ నంబర్ ప్లేట్ విషయానికి వచ్చేసరికి బీహెచ్ నంబర్ ప్లేట్స్ అంటే భారత్ నంబర్ ప్లేట్స్ అనమాట. సో, ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టిక్యులర్ ఒక స్టేట్‌లో గాని ఉన్నానంటే అంటే ఒకసారి తమిళనాడులో ఉంటూ ఉంటాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఒకసారి తెలంగాణ. వీళ్ళకేంటంటే బీహెచ్ నంబర్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే భారత్ రిజిస్ట్రేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూయస్‌గా మళ్ళా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి తమిళనాడుకి వెళ్ళాను. తమిళనాడు నుంచి మళ్ళీ ఏపీకి వచ్చాను. మళ్ళా తర్వాత మహారాష్ట్ర వెళ్ళాను. సో, అలా వెళ్ళిన ప్రతిసారి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఈ నంబర్ ప్లేట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క బెనిఫిట్ అదనమాట. నంబర్ ప్లేట్‌ల విషయానికొస్తే చాలా రకాలైన నంబర్ ప్లేట్స్ ఉన్నాయి. సో, ఎవరు ఏ నంబర్ ప్లేట్ యూజ్ చేయాలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నా ప్రీవియస్ వీడియోస్ గనుక చూడకపోతే పైన కార్డ్స్‌లో పెట్టి చెక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది చాలా అందరికి ఉపయోగపడే టాపిక్ అయితే నేను అనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోని ముగించేస్తాం. మీరు చూసిన క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.